హబక్కుకు 3:17-18లో నా అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపు కాయకపోయినా, పంట చేతికి రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించెదను, నా దేవుని యందు సంతోషించెదను. ఎట్లా ఆనందిస్తాడు, ఎట్లా సంతోషిస్తాడండి? ఎంత లిస్ట్ ఉందండి ఇక్కడ. ఏ లిస్ట్లో కూడా ఏమీ లేదు. చేనేసాడు, పంట చేతికి రాలే. గొర్రెల దొడ్లో ఒకప్పుడు గొర్రెలు ఉన్నాయి, ఇప్పుడు ఒక్కట్లేదు. ఆవులు గేదెలు ఉన్నాయి, ఒక్కట్లేవు. అంజూరపు చెట్లు కాయలు లేవు, ద్రాక్ష చెట్లకు కాయలు లేవు, ఒలివి చెట్లకు కాయలు లేవు, పంట చేతికి రాలేదు, గొర్రెలు లేవు, ఏమీ లేవు, అన్నీ పోయాయి. అయినా అంటున్నాడు అక్కడ, నేను యెహోవా యందు సంతోషించదను. నేను నీవా పని చేస్తున్నామండి? ఏమి లేకపోయినా ఆనందిస్తున్నామా? నువ్వు ఎప్పుడు ఆనందిస్తావు అంటే ఆయన సన్నిధిలో నువ్వు గడుపుట ద్వారా, ఆయన వాక్యమును ధ్యానించట ద్వారా, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటం ద్వారా, ఆయనతో సన్నిహిత సంబంధం నువ్వు కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఏమి ఉన్నా లేకపోయినా ఆనందిస్తావు. హల్లెలూయా. ఆయనతో సన్నిహిత సంబంధం లేని వారు కోట్ల రూపాయల బ్యాంకులో ఉన్నా, స్టోర్ రూమ్ అంతా రేషన్తో నిండి ఉన్నా, వారిలో వీసమంతైన హ్యాపీనెస్ ఉండదు. ఎందుకో తెలుసా? యోబు గ్రంథం 22:21 ఆయనతో సహవాసము చేస్తే నీకు సమాధానము కలుగును. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ధనవంతులు, ప్రసిద్ధి చెందిన గాయకులు, ప్రసిద్ధి చెందిన రచయితలు, ప్రసిద్ధి చెందిన సైంటిస్టులు వాళ్ళని అడుగుతుంటే, మేము లోకంలో గొప్ప నేమును ఫేమును సంపాదించుకున్నాం, కానీ మా హృదయంలో ఎక్కడో తెలియని వెలితి, తెలియని బాధ, తెలియని వేదన మమ్మను వేధిస్తూ ఉంది. ఎందుకు? ఎన్ని కలిగి ఉన్నా యేసు లేకపోతే ఆ జీవితము జీరో. తృప్తి ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. నీకు ఏమీ లేకపోయినా యేసయ్య నీ హృదయంలో ఉంటే, నీ ఇంటిలో ఉంటే నీకు గొప్ప ఆనందం ఉంటుంది. హల్లెలూయా.